నమస్తే అందరికీ. వెల్కమ్ టు ఇండియన్ గోల్డెన్ ఇల్లాలు. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వినాయకుడు ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వినాయకుడు పూజ కోసం నేను పువ్వులైతే తెంపుతున్నాను. ఈ శంకు పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం, భలేగా ఉంటాయండి చూడడానికి. ఈ రోజుకి వినాయకుడిని పెట్టి 9వ రోజు. ఇక పూజలు రోజు పొద్దున్న సాయంత్రం చేసుకుంటూ ఉంటున్నానండి. పొద్దున్నే 5కి లేచి వాకిలంతా ఊడ్చుకొని శుభ్రంగా ఊడ్చుకొని అలుకు చల్లి ముగ్గులేసి అందంగా వినాయకుడి ముందైతే ముగ్గులు పెట్టుకున్నాను. ఈరోజు దేవుడికి శనగల ప్రసాదం చేద్దాం అనుకుంటున్నానండి. శంకు పూలు అలాగే పచ్చగన్నేరు పూలు రెండు కలిపి నేనైతే మాలలాగా కుచ్చుకున్నాను చూడండి. ఇక రాత్రి అయితే శనగల్ని నానబెట్టేసుకున్నానండి వినాయకుడికి ప్రసాదం చేద్దామని. మార్నింగ్ లేచి ఉడకబెట్టేసుకున్న తర్వాత ఇలా పోపు పెట్టుకున్నాను. ఆయిల్ పోసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి పోపు అయితే పెట్టుకున్నాను. చాలా రుచిగా ఉంటాయండి శనగలు. ఇక పోపు పెట్టేశాక దేవుడికైతే తీసి పెట్టేశానండి ఒక గిన్నెలో. ఇక పూజ చేసుకోవడానికి వెళ్తున్నాను. రండి నాతో పాటు, మీరు కూడా పూజ చూద్దరు. కానీ ఇలా మా గల్లీలో నుంచి వెళ్ళాలండి వినాయకుడిని పెట్టిన ప్లేస్కి. ఇంట్లోకి వెళ్ళి వెళ్ళొచ్చు కానీ సో ఇది మీకు చూపెడదామని ఇలా గల్లీలోకి వెళ్తున్నానండి. ఇక్కడ నుంచి వెళ్తే ముగ్గులన్నీ అవపడతాయి చూడండి. పొద్దున్నే 5 AM ముగ్గులు వేసుకున్నానని చెప్పాను కదండి, ఇవే ఆ ముగ్గులు చూసేయండి. ఇంకా మా వినాయకుడు పెట్టినప్పటి దగ్గర నుంచి నాకైతే మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే రోజు మంచి పూజలు జరుగుతున్నాయి ఇక్కడ. అలాగే ఇలా ముగ్గులు వేసుకున్నాను చూడండి. మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చీరలతో డెకరేషన్ చేసుకొని చిన్న బొజ్జ గణపయ్యనైతే మేము పెట్టుకున్నాము. నేనైతే ఇంకా పూజ చేసుకుంటున్నానండి. చూడండి ముగ్గులు నాకైతే వచ్చినట్టుగా ఇలా వేసుకున్నాను. పొద్దున్న పూట అయితే ఎవరు ఇంట్లో ఉండరండి, నేను ఒక్కదాన్నే పూజ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా. సాయంత్రం అయితే అందరూ వచ్చి నాతో పాటుగా పూజ చేస్తూ ఉంటారు. ఇప్పటి మట్టుకైతే నేనే చేసుకోవాలి మార్నింగ్ పూజ. పువ్వులు కుచ్చుకున్న మాలని దేవుడికి వేసి ప్రసాదం కూడా పెట్టేశాను. ఇక అందరికీ పంచడం కుదరదు. పిల్లలందరూ వచ్చాక వాళ్ళకి నేను ఇప్పుడు పెట్టిన ప్రసాదాన్ని పంచుతాను. సో నిన్న వేసిన మాల అలానే ఉంచేసానండి, ఎందుకంటే పువ్వులు అయితే ఏం వాడలేదు. ఇప్పుడు కుచ్చుకున్న మాల వేసేసుకున్నాను. నాకైతే వినాయకుడి పూజ చాలా బాగా నచ్చిందండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. నిజంగా మనం ఏదైనా కోరుకుంటే సంకల్పించుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. నేనైతే 9 days నుంచి చాలా దేవుడికైతే మొక్కుకుంటున్నాను నేను కోరుకున్నవి నెరవేరాలని. మనం గట్టిగా సంకల్పించుకొని మన కోరికల్ని దేవుడికి చెప్పుకున్న పంచభూతాలు సైతం మనకి సహాయం చేస్తాయట. మనం ఏదైనా సంకల్పించుకొని గట్టిగా అనుకుంటే పంచభూతాలు సైతం అన్నీ కలిసి మన కోరిక నెరవేరేటట్లు చేస్తుందంట. ఇదైతే నేను నమ్ముతానండి. ఎందుకంటే ఈ సృష్టి నడిచేది ప్రకృతి ద్వారానే. ప్రకృతి సృష్టిని నడిపిస్తుందన్నది నిజం. ఈ వ్లాగ్ ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఒక కోరికని పంచభూతాలతో చెప్పుకొని ఆ కోరిక నెరవేరేలాగా చేస్తుంది తప్పకుండా. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి.